సెప్టెంబర్ 27న ఈ 2025న అత్యంత శక్తివంతమైన రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడుతుంది. ఈరోజు ఈ కథ విన్నారంటే మీ ఇంట్లో అన్ని శుభాలే జరుగుతాయి, గ్రహణ దోషాలు పోతాయి, మీ ఇంట్లో దరిద్రం పోయి కనక వర్షం కురుస్తుంది. గ్రహణాలు ఎందుకు ఏర్పడతాయో పురాణాల్లో ఒక కథ ఉంది. హిందూ పురాణాల ప్రకారం ఏదైనా గ్రహణం సంభవించినప్పుడు సూర్యగ్రహణం గాని చంద్రగ్రహణం గాని రాహుగ్రస్త లేదా కేతుగ్రస్త అని ప్రస్తావిస్తారు. అసలు గ్రహణాలకు రాహువుకు కేతువుకు ఉన్న సంబంధం ఏమిటో తెలుసుకుందాం. నిజానికి భూమి సూర్యుడు చంద్రుడు మధ్యలోకి వస్తుంది. ఆ నీడ చంద్రునిపై పడితే అదే చంద్రగ్రహణం. పూర్వకాలంలో దేవతలు మరియు దానవులు కలిసి సముద్రమథనం చేశారు. ఆ మథనంలో నుండి అమృతం బయటకొచ్చింది. ఆ అమృతాన్ని తాగితే ఎప్పటికీ మరణం రాదు. దేవతలు రాక్షసులు కలిసి ఒక నిర్ణయం తీసుకున్నారు. ఒక పన్నాగం వేశారు. ఈ అమృతం దేవతలు మాత్రమే తాగాలి అని నిర్ణయించారు. దానవులలో ఒకడు చాలా తెలివైనవాడు. అతనే రాహువు. అతడు తన దానవ రూపాన్ని దాచేసి దేవతల మధ్య కూర్చున్నాడు. తనకు అమృతం దొరకాలని ప్రయత్నించాడు. అమృతం అతని దగ్గరకు వచ్చింది. అతడు కూడా అమృతాన్ని తాగేశాడు. కాని సూర్యుడు చంద్రుడు ఆ దుర్వినియోగాన్ని గమనించారు. వెంటనే మహావిష్ణువుకు తెలియచేశారు. విష్ణువు కోపంతో సుదర్శన చక్రాన్ని విసిరాడు. ఆ చక్రం రాహు తలను నరికివేసింది. కాని అప్పటికే అమృతం అతని గుంటులోకి వెళ్ళింది. అందుకే అతను చావలేదు. తల వేరుగా రాహువయ్యాడు, శరీరం వేరుగా కేతువయ్యింది. అప్పటినుండి రాహు కేతువులు సూర్యుడు చంద్రుడు తమ రహస్యాన్ని బయటపెట్టారని కోపంతో ఉన్నారు. ఎప్పుడు అవకాశం దొరికితే వారిని మింగేస్తుంటారు. అదే మనకు సూర్యగ్రహణం చంద్రగ్రహణంగా కనిపిస్తుంది. ఇదే చంద్రగ్రహణం గురించి ఉన్న పురాణగాథ. పురాణాల్లో గ్రహణం ఎందుకు చూడకూడదు? గ్రహణం అనేది రాహుకేతువుల కోపం కారణంగా వస్తుందని పురాణాలు చెబుతున్నాయి. వాళ్లు సూర్యుడిని చంద్రుడిని మింగివేసే సమయంలో ఆ ఆకాశదృశ్యం శుభప్రదం కాదని భావించారు. గ్రహణం సమయంలో నక్షత్రాల గ్రహాల ప్రభావం భూమిపై ప్రతికూలంగా ఉంటుందని నమ్మకముంది. ఆ సమయంలో మంత్రజపం చేస్తే ఫలితం ఎక్కువగా వస్తుందని పురాణాలు చెబుతాయి. కాని ఆకాశం వైపు నేరుగా గ్రహణం చూడటం వల్ల దుష్ప్రభావం వస్తుందని పెద్దలు హెచ్చరిస్తారు. పురాతన కాలంలో కళ్ళు రక్షణ లేకుండా నేరుగా సూర్యగ్రహణం చూస్తే కంటి చూపు దెబ్బతింటుందని తెలిసింది. అందుకే దీన్ని పాపకార్యంగా కూడా భావించి నిషేధించారు. గర్భిణీ స్త్రీలు అత్యంత జాగ్రత్తలు తీసుకోవాలి. వేడి పదునైన వస్తువులు ఉపయోగించకూడదు. తినడం త్రాగడం మానుకోవాలి. నిద్రపోవటం చెయ్యరాదు. బయటికి వెళ్లకూడదు. నిశ్శబ్దంగా ఇంట్లో ఉండాలి. దేవుని నామస్మరణ చేస్తే తల్లీ శిశువుకు దోషాలు ఉండవు అని శాస్త్రం చెబుతోంది. జాగ్రత్తే రక్షణ, భద్రతే భవిష్యత్తు. ఆహారం తినకూడదు, నీళ్లు కూడా తాగకూడదు. గ్రహణం ముగిసిన తర్వాత స్నానం చెయ్యాలి. కొత్త ఆహారం వండుకుని భుజించాలి. పురాణాల్లో గ్రహణాన్ని రాహుకేతువుల ప్రతీకారమని భావించారు. అందుకే గ్రహణాన్ని నేరుగా చూడకూడదు అని చెప్పారు. సర్వేజనా సుఖినో భవంతు.